మా డింపుల్ డాలీని కొట్టిందంటే డింపుల్ డాలీ వచ్చి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము మేడారం జాతరకి అయితే వెళ్తున్నాము. సో మేడారం వెళ్ళడం అయితే నేను ఫస్ట్ టైము. ఇంకా చూడాలి ఎలా ఉంటుంది ఏంది అన్నది. ఇంకా ఈరోజు జాతర కూడా లాస్ట్ డే. సో ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదా, సో చిన్నపిల్లల్ని పెట్టుకొని అవ్వదు అన్నట్టు. సో నెక్స్ట్ డే అయితే వెళ్తున్నాము. ఇంకా లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఇంకా బయలుదేరడమే రెడీ. అసలు టైమే లేదు మార్నింగ్ నుండి. సో అందుకోసం ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. సో లగేజ్ చూడండి గైస్, అసలు ఎంత పెట్టొద్దు అనుకున్న లగేజ్ అయితే అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడైతే ఒక్కొక్కటైతే చూస్తూ ఉండండి. చూడండి, అసలు ఈ బ్యాగ్లో వచ్చేసి నావి, మా హస్బెండ్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మా పాపవి. అండ్ అందులో వచ్చేసి ఒక 2 బెడ్షీట్స్ అండ్ స్వెటర్స్ అయితే ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్. సో ఇన్ని బ్యాగ్స్ అయితే రెడీ అయినాయి. ఇంకా వెళ్ళే వరకు ఇంకా ఏం రెడీ అవుతాయో కూడా తెలీదు. సో చాలా అంటే చాలా ఉంటుంది లగేజ్. అందుకోసమే అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే అస్సలు వెళ్ళాలనిపించదు, కానీ తప్పదు కాబట్టి మళ్ళీ వెళ్తుంటాను. ఇంకా డింపుల్ దెబ్బలేస్తా జరుగునా, ఇవన్నీ పెట్టాలి. మా పాప అసలు పెట్టే కొద్దీ తీస్తూనే ఉంది. ఊకే కింద పడేస్తూనే ఉంటుంది, ఇట్లే వేస్తుంది గైస్. ఇంకా ఫైనల్గా టీకి అయితే ఇక్కడ ఆగినాము. చూడండి, ఇంకా టీ అయితే తాగుతున్నాం. వైశాలి హాయ్ చెప్పు. హాయ్. మా వైశాలి మా డాడీ వాళ్ళ వెహికల్లో వచ్చిండే, ఇంకా మళ్ళీ ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయింది గైస్. హాయ్ చెప్పవే. మా డింపుల్ ఇంకా బిస్కెట్ అయితే తింటుంది. బిస్కెట్ అంటే చూపి. లైటింగ్ చూడండి అసలు నేనే ఎత్తుకోవాలా అంటది ఊరికే, అసలు ఉంటేనే లేదు. మా ఫ్రెండ్ దగ్గర అయితే నీకు బాగా నేనే అలవాటు అయిపోయినాయి. చూడు హాయ్ చెప్పు. సో గైస్, ఇంకా ఇప్పుడు చూడండి లేస్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. లేస్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాం తినడానికి. ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతాము. సరేలే స్టార్ట్ అవుతున్నాం. అమ్మా మా డాలీ చూడండి గైస్ పడుకుంది. వైశాలి ఏమో ఫోన్ మాట్లాడుతుంది. సో గైస్ ఇంకా ఫాస్ట్ ఫుడ్ దగ్గర అయితే ఆగినాము. సో ఇంకా మా తమ్ముడు అలా అయితే ఫాస్ట్ ఫుడ్ అయితే తింటారంట. మాకైతే ఇంకా ఏం ఆకలి అయితే అవ్వట్లేదు, ఫాస్ట్ ఫుడ్ తినాలని అయితే లేదు. సో గైస్ ఇంకా ఆపుతూనే ఉంటాం. పోయే రూట్లో అయితే మా డాడీ ఉంటే ఇంకా ఆపుతూనే ఉంటాడు. వచ్చేసి టాటా ఏసీ అయితే తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే ఇంకా కార్ అయితే రిపేర్ అయింది. సో అందుకోసం ఇంకా అది కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు ఇదైతే తీసుకొని వచ్చారు. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. పాప అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. బయటికి వస్తే ఇంకేమెక్కి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. చూడండి అసలు చూడండి గైస్, మా ఆయన ఎగురులాడుతుంది అంటున్నాడు. ఫైనల్గా వేములవాడ అయితే ఇప్పుడైతే వచ్చేస్తున్నాం. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం. నీ రియాక్షన్ చెప్పు వైశాలి, నీ ఫీలింగ్ ఏంటో పెట్టుకుంది. నా లైఫ్లో ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అంట. విలేజ్ నుంచి మేము మార్నింగ్ బయలుదేరితే మిడ్నైట్ అయింది మాకు ఈ వేములవాడ వచ్చేసరికి. ఫస్ట్ టైం వైశాలి లాంగ్ జర్నీ కార్లో చేయడము. ఇంతసేపు నాకైతే చిన్నప్పటి నుండి ఫుల్ అలవాటు. నైట్ జర్నీ పెడతాడు మా డాడీ ఎప్పుడు పెట్టినా. సో అందుకోసం ఇంకా నాకైతే అసలు అలవాటు అయిపోయింది. సో ఇంకా మా పాప అయితే పడుకుంది. మా డాలీ అయితే చూడండి గైస్ లేచి అసలు ఫింగర్ ఎప్పుడు నోట్లోనే ఉంటుంది మా డాలీకి. ఇంకా ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి అయితే వెతుకుతున్నారు. సో ఫైనల్గా రూమ్ తీసుకున్న తర్వాత అయితే చూపిస్తాను. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చినాము. అసలు చూడండి మా ఆయన వాష్రూమ్ పోయి అంటున్నాడు. సామాన్ చూపిస్తా చూడండి. అసలు మా అమ్మ ఎన్ని సామాన్ తీసుకొచ్చిందో దేవుడా. అసలు సామాన్ చూస్తే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. మీరు కూడా చూడండి, మీకు కూడా కళ్ళు తిరుగుతాయి. అసలు ఇంట్లో ఉన్న సామాన్ అన్నీ తీసుకొని వచ్చి ఈడ పెట్టిరు. ఇన్ని బ్యాగ్స్ అసలు అమ్మో మామూలుగా లేదు అసలు. దీంట్లో అయితే అన్నీ ఇంకా వంట సామాను, ఇక్కడ స్టవ్, ఇవి అన్నీ. ఇంకా మేడారం కూడా వెళ్తాము అక్కడ 2-3 డేస్ కాబట్టి ఇంకా. సో ఫైనల్గా ట్రిప్ అంతా
ఎంత సో ఇంకా ఇక్కడైతే అసలు ఈ సామాన్ చూస్తే నాకైతే ఫుల్ భయం వేస్తుంది. అసలు మా ఇంట్లో ఉన్న సామాన్ అన్నీ తీసుకొచ్చి మా అమ్మ ఇక్కడ పెట్టినట్టు ఉంది. అసలు మీరు కూడా ఇట్లనే తీసుకోవతారు. అసలు షాక్ అయినా నేనైతే అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే అసలు అమ్మ ఆ వెహికల్ కనిపించలేదు. కానీ ఇప్పుడైతే చూస్తే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. డింపుల్ చూడండి అసలు వాళ్ళ అక్కతోనైతే ఆడుకుంటుంది. ఈ బెడ్షీట్స్ చూడండి గైస్, ఇన్ని అన్ని మా ఇంట్లో ఉన్నవన్నీ అయితే షాక్ అయినా. ఇక్కడ చూడండి పిల్లలు చూడండి ఒకటి సామాన్ వేస్తారు. హాయ్ పిన్ని అని చెప్పు. మా లక్కీ చూడండి అసలు జర్నీలు అయితే ఎన్ని టైమ్స్ ఆపిందంటే అన్ని టైమ్స్ ఆపిందంట. అసలు మా లక్కీ వల్లనే ఇంత లేట్. ఒకసారి టాయిలెట్, ఒకసారి వాష్రూమ్, ఒకసారి వామిటింగ్, ఒకసారి ఆకలి, అన్ని టైమ్స్ అయితే ఆపినంట. పాప మా లక్కీ చూడండి అసలు ఎంత డల్గా అయిపోయింది. స్వీటీ హాయ్ చెప్పు, స్వీటీ హాయ్ చెప్పు. మా స్వీటీ చూడండి అసలు సైలెంట్గా ఉంది. అసలు స్వీటీ అయితే అస్సలు సతాయించలేదు. హాయ్ హాయ్ అని చెప్పు హనీ. మా డింపుల్ చూడండి ఇంకా ఇక్కడ అయితే అసలు ఈ సామాన్ అయితే అస్సలు సరిపోకపోతుండే. ఇన్ని సామాను టాటా ఏసీ కాబట్టి సరిపోయింది. అసలు కార్ అయితే ఎట్లా తీసుకొస్తుందో, కార్ అయితే అసలు కొన్ని సామానే తీసుకురావాల్సి వస్తుంది. చూడండి గైస్ అసలు ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. కానీ మాకు ఇక్కడ సైడ్ ఇవ్వలేదు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. టైం అయితే అయింది. సో అందుకే అన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ అయితే లేచినాము, వేములవాడలో అయితే ఉన్నాము. సో ఇంకా ఈ చిన్న చిన్న సామాన్ తీసుకోవడానికి అయితే కిందికి వచ్చేసినాము. కొంచెం చలి అయితే బాగానే ఉంది ఇక్కడ. వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి అయితే వెళ్ళాలి. చూడండి గైస్, డాలీ డాలీ ఇంకా ఎప్పుడు ఇదే పొజిషన్లో ఉంటుంది. సో ఇంకా వెళ్ళిన తర్వాత రెడీ అయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తుందండి. చూడండి వైశాఖ మేకప్ వేస్తుంది. మా ఫ్రెండ్ చూడండి, ఫ్రెండ్ ఇంకా ఇక్కడ అక్క అయితే ఇక్కడ పిల్లలకి అయితే ఫుడ్ తినిపిస్తుంది. మళ్ళీ ఏ లక్కీ నీ ఫేస్ చూపించరా ఒకసారి, ఎట్లా కొట్టుకున్నావు ఇడ్లీ మొత్తం ఫేస్ అంతా. సో గైస్ చూడండి ఉన్నాయి. ఏ డింపుల్ ఏమే ఎందుకు కొడుతున్నావు? అబ్బా మీ అమ్మకి ఇస్తున్నాడు, అక్క పాపకి. అక్క తీసుకోండి. గైస్ ఇంకా ఫైనల్గా అయితే నేను రెడీ అయినా. చూడండి టీ తాగుతారా? సింపుల్గా అయితే రెడీ అయినా. ఇక్కడ వీళ్ళైతే టీ తాగుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఇంకా టీ తాగి టెంపుల్కి అయితే బయలుదేరుతాను. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే మ్యాచింగ్ వేసుకున్నారు. మా అక్క అండ్ మా అమ్మ మ్యాచింగ్ శారీస్. హెయిర్ కూడా చూడండి ఇట్లా పెట్టుకున్నాక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోదు. ఇది ఫ్యాషన్, పల్లెటూరు ఫ్యాషన్ వీళ్ళది ఇద్దరు. అండ్ ఇంకా ఇక్కడ పిల్లల సంత. ఏ టైగర్, మా డాడీ అయితే 5 o'clock టెంపుల్కి వెళ్ళేసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రెడీగా ఉన్న టెంపుల్కి వెళ్ళడానికి. నాకైతే అంత మంచి హ్యాబిట్స్ అయితే అసలు. సో గైస్ ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వైశాలి ఫ్లవర్స్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నేనైతే వేములవాడ వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ రష్ కూడా చాలా ఉంది. అండ్ షాపింగ్ చేయడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి వెరైటీగా అనిపిస్తున్నాయి. ఇంటికని అడిగితే చిలకలు అని చెప్పారు.
తర్వాత చూస్తాను. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బయటికి అయితే వచ్చేసినాము. అండ్ ఇక్కడనే పక్కన మళ్ళీ పోచమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ పోచమ్మ టెంపుల్ దగ్గర కూడా రష్ అయితే చాలా అంటే చాలా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ శివాలయంకి మొక్కిన తర్వాత ఇంకా మళ్ళీ పోచమ్మ తల్లికి ఇక్కడ అన్ని కోడీలు అవి తీసుకొని అయితే ఇంకా వెళ్తున్నారు. అండ్
ఇంకా ఇక్కడ సొడలేమని తాగుదాం అన్నట్టు అయితే ఆగినాము. అండ్ ఆ నిమ్మకాయలు అయితే కచ్చిగా ఉన్నాయి. సో అందుకోసం చాలా అంటే చాలా పుల్లగా ఉండే, టేస్ట్ అస్సలు బాగాలేకుండే. కానీ ఇంకా ఫైనల్గా అయితే తాగినాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మా అక్క సోడాలేమని తాగుదామని ఆపింది, కానీ తీసుకున్నాం కానీ ఏం బాగాలేదు, నచ్చనే లేదు, చెండాలంగా ఉంది. పడేసినాం, మేము వేస్ట్ అయింది. ఇంకా రూమ్కి వచ్చేసినాము, అందరు పడుకున్నారు. మేమేమో వంటలు చేయడం స్టార్ట్ చేసేసినాము. చికెన్ అండ్ బగారా రైస్ చేద్దామని ట్రై చేస్తున్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ పిండి తడుపుతుంది. ఇంకా అందరు అలా అలా కొంచెం చిల్ అవుతున్నారు. పిల్లలు ఫోన్ చూసుకుంటున్నారు. పిల్లలకైతే ఫోన్ పిచ్చి బాగుంది. ఆ ఫోన్ కోసం ఒకరి నుంచి ఒకరు కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం మాత్రం మా వల్ల కాలేదు. ఈ దేవుళ్ళు తిరగడమేమో కానీ పిల్లలతోనే సరిపోతుంది మాకు ఫ్రెండ్స్. మా అక్కనేమో వీడియోతో బిజీ ఉంది. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే బగారా రైస్ అయితే అయ్యింది. ఇంకా తర్వాత చికెన్ చేద్దాం అన్నట్టు అయితే ఉన్నాము. ఇంకా చికెన్ అయితే మా చెల్లి అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి పిండి అయితే తడుపుతుంది. ఫస్ట్ కొంచెం తడిపింది, ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా కొంచెం అయితే తడిపింది. చాలా చపాతీస్ అయితే చేసినాము. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంకా అందరు అలసిపోయారు. సో ఇంకా ఒక్కొక్కరు అయితే ఇట్లా పడుకున్నారు. మేమైతే వచ్చిన వెంటనే ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కరం ఒక్కొక్క పని అయితే చేస్తున్నాము. సో ఇంకా ఇక్కడ చూడండి, పిల్లలు అయితే అసలు గొడవ పడుతూనే ఉన్నారు. మా డింపుల్ డాలీని కొట్టిందంటే డింపుల్ డాలీ వచ్చి ఏడుస్తుంది. మా వైశాలి ఏమో చికెన్ కర్రీ వేస్తుంది. అక్కడేమో చికెన్ పట్టుకొని నిలబడ్డది. అసలు నేను పట్టుకున్న గట్టిగానే. చూడండి గైస్, పెంచు మర్చిపోయి వచ్చింది. మా అమ్మ అన్ని సామాన్ పెట్టింది, ఇంట్లో ఉన్న సామాన్ అన్ని పెట్టి ఇప్పుడు పెంచు మర్చిపోయి వస్తే మళ్ళీ కొత్త పెంచు అయితే తీసుకొని వచ్చింది మా డాడీ. మా ఫ్రెండ్ ఇంకా చపాతీలు అయితే రోల్ చేస్తుంది. నేనైతే ఇప్పుడు చపాతీస్ కుట్టాలి. ఎంత డాడీ? 300. సాయంత్రం కూడా వీడియో తీసుకున్నా. డాలియా డింపులా? ఇంకా వంటలు అయితే అన్నీ చేసేసినాము. ఇంకా ఇప్పుడు వీళ్ళైతే తింటున్నారు. చూడండి, మా మామ వాళ్ళు అయితే ఇక్కడ తింటున్నారు. బయట పీస్ఫుల్ ఉంది స్నానం కోసం. ఇంకా ఇక్కడైతే తినేసి ఇంకా మొత్తం చేంజ్ చేసేసి బయలుదేరాలి. ఇప్పుడు నెక్స్ట్ మేడారంకి అయితే వెళ్తుంటాము. సో వీడియో చూస్తుండండి. వద్దు వద్దు నాకు వద్దు జరుగు వద్దు జరుగు వద్దు నువ్వు వద్దు. చిల్లి చిల్లి వద్దు నాకు వద్దు. మీ డాడీ పో నాకు వద్దు. నువ్వు పో మీ డాడీ పో నాకు వద్దు. పో మీ డాడీ పో, చెప్పుకపో మీ డాడీ పో, చెప్పుకపో మీ డాడీ చెప్పుకపో పో నాకు వద్దు. వద్దు పో నాకు వద్దు. వద్దు నాకు నువ్వు అంటే ఏడుస్తుంది.
డాడీ దగ్గర పో, నాకు వద్దు వద్దు నాకు పో, చెప్పకు మీ డాడీ పో. నాకు వద్దు పెట్టుకున్నావు. ఇంకా తిన్న తర్వాత ఇంకా లగేజ్ అయితే చూడండి, అసలు లగేజ్ అయితే సదిరి పెట్టేసినాము. ఇంకా ఇప్పుడు బయలుదేరడమే. ఇంకా ఇప్పుడు అయితే మేడారంకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇక్కడ నుండి మేడారంకి ఒక 4 hours అయితే అవుతుందేమో, ఇంకా నైట్ అయితే అవుతుంది మేము వెళ్ళేసరికి. ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.